భారతదేశంలో మొదటిసారిగా 1856 డిసెంబర్ 7వ తేదీన భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత బెంగాల్లో ప్రథమ వితంతు పునర్వివాహం జరిగింది. సో ఇందులో భర్త పేరు విద్యారత్న, భార్య పేరు కాశీమాతాదేవి. సో వీరికి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనే వ్యక్తి 1856 డిసెంబర్ 7వ తేదీన భారతదేశంలో మొట్టమొదటి ప్రథమ వితంతు పునర్వివాహం జరిగింది. సో ఇతడిని ఈ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ని ఏమని పిలుస్తారంటే బెంగాల్ ఆధునిక గద్యానికి పితామహుడు, బెంగాల్ ఆధునిక గద్యానికి పితామహుడుగా పిలుస్తారు. నెక్స్ట్ అదేవిధంగా ఇతడిని ఈ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి మన కందుకూరు వీరేశలింగం 1881 డిసెంబర్ 11వ తేదీన రాజమండ్రిలో గోగులపాటి శ్రీరాములు గౌరమ్మ, వీళ్ళు అసలు పేర్లు గోగులపాటి శ్రీరాములు గౌరమ్మ. సో గౌరమ్మ పేరు మార్చి పెళ్లి పత్రికలో సీతమ్మగా మార్చి మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొదటి వితంతు పునర్వివాహం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రెండవ వితంతు పునర్వివాహం 1881లో సేమ్ అదే సంవత్సరంలో డిసెంబర్ అదే నెలలో 11వ తేదీ మొదటి వివాహం జరిగితే 15వ తేదీ రెండవ వివాహం అదే రాజమండ్రిలో జరిగింది. రెండవ వితంతు పునర్వివాహానికి సంబంధించి రాచర్ల రామచంద్రయ్య భర్త కాగా రత్నమ్మ భార్య సో రాచర్ల రామచంద్ర రత్నమ్మ. సో రెండు రాళ్ళు కనిపించిందంటే ఇది రెండవ వితంతం. సో రెండవ ఆంధ్రప్రదేశ్ వితంతు వివాహంగా జరిగిందనమాట. సో మీకు ఇప్పుడు భారతదేశంలో మొదటి వితంతు వివాహం ఎవరు చేశారో చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో మొదటి వితంతు వివాహం ఎవరు చేసుకున్నారో చెప్పాం, వాళ్ళ పేర్లు చెప్పాం, సంవత్సరం చెప్పాం, నెల చెప్పాం, డేట్ చెప్పాం. సో దీనికి సంబంధించి మన కందుకూరు వీరేశలింగంకి సంబంధించి అతను చేసినటువంటి సేవలు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సుమారుగా అతను 50 పైగా అంటే 53 వితంతు పునర్వివాహాలు కందుకూరు వీరేశలింగం చేసినట్లు, అతని వివాహాలు చేసిన దానికి అయినటువంటి ఖర్చు డబ్బులు ఆర్థిక సహాయం మనం కాకినాడకి చెందినటువంటి పెడరామకృష్ణయ్య అనే వ్యక్తి సహాయం చేసినట్లు మనకు పుస్తకాల ద్వారా ఆర్టికల్స్ ద్వారా తెలుస్తుందన్నమాట. అదేవిధంగా కందుకూరికి రాసినటువంటి నాటకాలేమి, పౌరాణిక గ్రంథాలేది, చారిత్రక గ్రంథాలేది, నీతి కథలేమి చూసుకున్నట్లయితే అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, రత్నావళి, హరిశ్చంద్ర, ప్రబోధ చంద్రోదయం అనేవి నాటకాలు. పౌరాణిక గ్రంథాలు మనం చూసుకున్నట్లయితే దశకుమార చరిత్ర, సత్యవతి చరిత్ర, చంద్రమతి అనేవి పౌరాణిక గ్రంథాలు. చారిత్రక గ్రంథాలు చూసుకున్నట్లయితే ఏస్తుక్రీస్తు చరిత్ర, విక్టోరియా రాణి చరిత్ర, తనస్వీ చరిత్ర, ఆంధ్ర కౌల చరిత్ర. నెక్స్ట్ నీతి కథలు చూసుకుంటే నీతి కథా మంజరి, నీతి చంద్రిక అనే వాటిని మన కందుకూరు వీరేశలింగం రచించడం జరిగిందనమాట. ఈ క్రింది కందుకూరు వీరేశలింగం నాటకాలు గుర్తించండి అని ఈ పేర్లు కాకుండా, ఈ నాటకాలు కాకుండా మీకు పౌరాణిక గ్రంథంలోనూ లేదంటే చారిత్రక గ్రంథం అనేటువంటి ఒకదాన్ని తెచ్చి ఇక్కడ యాడ్ చేసి సరిగా అంది అడిగినప్పుడు, సరైనది గుర్తించినప్పుడు సో మీరు నాటకాలు కంప్లీట్గా ఏమున్నాయి, పౌరాణిక గ్రంథాలు ఏమున్నాయి సో మీరు చూసుకుంటే మంచిదన్నమాట. నెక్స్ట్ నవలలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన ఆంధ్రాలో మొదటి నవల పేరు అడిగితే రాజశేఖర చరిత్ర అని మనం చెప్తాం అన్నమాట. సో ఈ రాజశేఖర చరిత్ర అనే నవలకి ఏ గ్రంథాన్ని ఆధారంగా తీసుకుని మన కందుకూరు వీరేశలింగం రాశారు అంటే ఆలివర్ గోల్డ్ స్మిత్ అనే వ్యక్తి రాసినటువంటి ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసినటువంటి వేక్ఫీల్డ్ అనే గ్రంథాన్ని ఆధారంగా పంతులు గారు మొదటిసారిగా రాజశేఖర చరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు. రాసిన వెంటనే ఆ రాజశేఖర చరిత్రని ఆల్రెడీ ఇంగ్లీష్లో ఉన్నటువంటి దానిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఈ తెలుగులో ఉన్నటువంటి రాజశేఖర చరిత్రని మళ్ళీ ఇంగ్లీష్లోకి 14 ఆఫ్ వీల్స్ అనే ఒక పేరుతో మళ్ళీ ఆంగ్లంలోకి తర్జుమా చేస్తారు. ఈ విధంగా
ఇంగ్లీష్ నుంచి తెలుగు, తెలుగు నుంచి ఇంగ్లీష్కి అనువదించబడిన ఏకైక గ్రంథం రాజశేఖర చరిత్ర. ఇంగ్లీష్లోకి అనువదించిన తొలి తెలుగు నవల కూడా రాజశేఖర చరిత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కందుకూరి వీరేశలింగం సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి రచనలు, నవలలు. అదేవిధంగా కందుకూరి వీరేశలింగం గారు చేసినటువంటి ఇంకొకటి సతీస్మృతి, సుఖస్మృతి అనే ఆంగ్ల సాహిత్యంలో ఉన్న స్మృతి రచనల పద్ధతిలో అనేక రచనలు చేశాడు. వీటినే ఎల్జీ రచనలు అంటాం. సో అదేవిధంగా ఇతను భక్తి చింతామణి అనే గ్రంథాన్ని కూడా కందుకూరి వీరేశలింగం గారు రాయడం జరిగింది. ఆ విధంగా సో 1919లో మే 27న కొమ్మర్రాజు గారి ఇంట్లో కందుకూరి వీరేశలింగం గారు మరణించడం జరిగింది. అదేవిధంగా అతని ఈరోజు జన్మదినం ఏప్రిల్ 16వ తేదీ కాబట్టి 1948. సో 1948 నుండి ఈరోజు 2025 ఏప్రిల్ 16వ తారీఖు, ఏప్రిల్ 16. సో 16వ తేదీ నాటికి 177 వసంతాలు జరుగుతున్న సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం గారి జన్మదినం సందర్భంగా తెలుగు నాటక రంగ దినోత్సవం అనే దాన్ని ప్రకటించింది. తెలుగు నాటక రంగ దినోత్సవం ప్రకటించింది. సో ఈ నాటక దినోత్సవ సందర్భంగా కందుకూరి వీరేశలింగం గారి పేరు మీదుగా వచ్చేటువంటి అవార్డులో మన ఆంధ్రప్రదేశ్లో 107 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. 107 మంది ఈ తెలుగు నాటక రంగ అవార్డులో 107 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఏప్రిల్ 16వ తేదీన మన కందుకూరి వీరేశలింగం గారు చేసినటువంటి సేవలను ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకొని కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చేటువంటి మార్క్ని మీరు సాధించాలనే ఒక దృక్పథంతో మేము మీకు ఈ వీడియో చేయడం జరిగింది. సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన సాత్వాహన అకాడమీని లేకపోతే 7995770538 నెంబర్ని మీరు సంప్రదించండి.